ఏపీ లిక్కర్ కేసులో సిట్ ప్రాథమిక ఛార్జ్షీట్ వేసింది. సిట్ ప్రిలిమినరీ ఛార్జ్షీట్లో కీలక అంశాలున్నాయి. ఛార్జ్షీట్లో జగన్ పేరు ప్రస్తావించింది సిట్. జగన్కు తెలిసే లిక్కర్ స్కామ్ జరిగిందంటోంది సిట్. నిందితులందరూ కూడా జగన్కు పరిచయస్తులే అంటున్నారు. కేసులో మరో 8 మందిని నిందితులుగా చేర్చారు. నిందితులుగా సైమన్ ప్రసన్, కొమ్మారెడ్డి అవినాష్, అనిల్ రెడ్డి, సుజల్ బెహ్రాన్, మోహన్, రాజీవ్, బొల్లారం శివ, ముప్పిడి అవినాష్ల పేర్లున్నాయి. ఛార్జ్ షీట్లో జగన్ పేరు ప్రస్తావించింది సిట్. ఇప్పుడు ఇదే బ్రేకింగ్ న్యూస్. జగన్కు తెలిసే లిక్కర్ స్కామ్ జరిగిందని చెబుతోంది సిట్. అలాగే నిందితులందరూ కూడా జగన్కు పరిచయస్తులే అంటోంది. అలాగే కేసులో ఇప్పుడు మరో 8 మందిని నిందితులుగా చేర్చింది. వారందరూ సైమన్ ప్రసన్, కొమ్మారెడ్డి అవినాష్, అనిల్ రెడ్డి, సుజల్, మోహన్, రాజీవ్, బొల్లారం శివ, అవినాష్ ఈ పేర్లున్నాయి. రెడ్డిగా ప్రతినిధి వసంత్ ఉన్నారు ఫోన్ లైన్లో సమాచారం అందించడానికి. వసంత్, ఈ ప్రాథమిక ఛార్జ్ షీట్లో ఏమనుంది ఇంకా? సో ప్రస్తుతం లిక్కర్ స్కామ్ కి సంబంధించి 40 మంది నిందితులు ఇప్పటివరకు ఉండగా తాజాగా దాఖలు చేసినటువంటి ప్రిలిమినరీ ఛార్జ్ షీట్ లో మరో 8 మందిని అదనంగా నిందితులుగా చేర్చారు. ఇది కేవలం ప్రిలిమినరీ ఛార్జ్ షీట్ మాత్రమే. మరికొంతమంది నిందితుల పాత్ర ఉందంటూ కూడా సిట్ తన ప్రిలిమినరీ ఛార్జ్ షీట్ లో పేర్కొంది. ఇక్కడ కొసమేర్పు ఏంటంటే లిక్కర్ స్కామ్ కి సంబంధించి జగన్మోహన్ రెడ్డికి తెలిసే జరిగిందని ప్రస్తావిస్తూనే జగన్మోహన్ రెడ్డి పేరును పదే ఛార్జ్ షీట్ లో పేర్కొంది. ముఖ్యంగా లిక్కర్ స్కామ్ కు సంబంధించినటువంటి వ్యవహారంలో ఎవరైతే ప్రస్తుతం క్రియాశీలకంగా వ్యవహరించారో వారందరూ కూడా ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డికి అత్యంత పరిచయస్తులు. లిక్కర్ స్కామ్ కు సంబంధించిన మొత్తం వ్యవహారం జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రికి తెలిసే జరిగిందంటూ కూడా ఆ ఛార్జ్ షీట్ లో అయితే పేర్కొంది. ఇక 8 మంది నిందితులకు సంబంధించినటువంటి వివరాలను కూడా అందులో పేర్కొంది. అందులో ఒకరు సైమన్ ప్రసన్ తో పాటుగా కొమ్మారెడ్డి అవినాష్, అనిల్ కుమార్ రెడ్డి, సుజల్ బెహ్రాన్, మోహన్, రాజు, ప్రతాప్, అలాగే బొల్లారం శివకుమార్తో పాటుగా ముప్పిడి అవినాష్ రెడ్డి పేర్లను కూడా సిట్ చేర్చింది. ప్రస్తుతం వీరంతా కూడా పరారీలో ఉన్నారు. ఇటీవల వరుణ్ పురుషోత్తం కూడా నిందితుడిగా చర్చగా ప్రస్తుతం వారంతా కూడా విదేశాలకు పయనమైనట్టుగా కూడా సిట్ గుర్తించింది. అయితే ప్రస్తుతం కర్త కర్మ క్రియ అంతా కేసిరెడ్డి చేశారని విజయసాయి రెడ్డి చెప్పినప్పటికీ కూడా విజయసాయి రెడ్డి ప్రస్తుతం అంటే కేసిరెడ్డి రాజశేఖర రెడ్డికి సంబంధించి ప్రత్యేకంగా ఒక వ్యవస్థను ఏర్పాటు చేశారు. వస్తువులకు సంబంధించి కావచ్చు, ఆర్డర్స్కి సంబంధించి కావచ్చు, మొత్తం ముడుపులకు సంబంధించి ఏ రకంగా ఏ కంపెనీలకు మళ్లించాలనే దానికి సంబంధించి మొత్తం కేసిరెడ్డి కొంతలో జరిగింది. కాబట్టి ఈ వ్యవహారంలో ఎవరి పాత్ర అంతా ఏంటి తేల్చాలంటూ కూడా సిట్ ఇప్పటికే ఛార్జ్ షీట్ లో పేర్కొంది. అందుకు సంబంధించి 305 పేజీలతో ఛార్జ్ షీట్ తో పాటుగా 70 అడిషనల్ వాల్యూమ్స్ ను సిట్ దత్త చేసింది. ఇక ఛార్జ్ షీట్ కి అదనంగా లిక్కర్ పాలసీ రూపకల్పనకు సంబంధించినటువంటి జీవోలు, ఎఫ్ఎస్ఎల్ నివేదికలు, బ్యాంక్ స్టేట్మెంట్స్ తో పాటుగా ఎక్కడెక్కడైతే ఆస్తులను అటాచ్ చేస్తామో ఆ ఆస్తులకు సంబంధించినటువంటి వివరాలు కూడా సిట్ తన ఛార్జ్ షీట్ లో అయితే పేర్కొంది. మొత్తంగా చూస్తే లిక్కర్ స్కామ్ కి సంబంధించి ప్రిలిమినరీ ఛార్జ్ షీట్ లో కీలకమైనటువంటి అంశాలు ప్రస్తావించడం ప్రస్తుతం సంచలనం రేకెత్తిస్తా ఉంది. రైట్ వసంత్. ఏపీ మద్యం కుంభకోణం కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని అరెస్ట్ చేశారు. లిక్కర్ కేసులో A4గా ఉన్నారు మిథున్. ఇవాళ దాదాపు 6 గంటలకు పైగా ఆయన్ని విచారించిన సిట్ అధికారులు నోటీసులు ఇచ్చి అరెస్ట్ చేశారు. ఇక లిక్కర్ స్కామ్ కేసులో సిట్ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. 300 పేజీలకు పైగా ఉన్న ప్రాథమిక ఛార్జ్ షీట్ని సిట్ అధికారులు ఏసీబీ జడ్జికి అందజేశారు. మరో 20 రోజుల్లో రెండో ఛార్జ్ షీట్ దాఖలు చేసే అవకాశం ఉంది. ఈ కేసులో ఇప్పటికే 11 మందిని అరెస్ట్ చేసిన సిట్ వారిని అనేకసార్లు విచారించింది. వాళ్ళ వాంగ్మూలాలు, రిమాండ్ రిపోర్ట్లు, 100కు పైగా ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదికలు, ఎలక్ట్రానిక్ పరికరాల్ని జత చేసి కోర్టుకు సమర్పించారు.